అమరావతి బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రైతుల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వలేదు. అమరావతిలో డెవలప్మెంట్ చేయడానికి లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఇటువంటి తరుణంలో రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అంటూ కూడా పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు ఎంపీలందరూ కూడా. అసలు ఎలా చూస్తారు సార్ దీని అంతటినీ కూడా? ద్వంద్వ వైఖరి అని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సజ్జల రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివి తెలుగు జాతి చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి, ఒక నపుంసక రాజకీయానికి, ఒక చేతకాని విధానానికి, ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతికి రైతుల పట్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వాళ్లకున్నటువంటి ఒక వివక్షను ఈరోజు వాళ్ళు చేసినటువంటి వాకౌట్ ద్వారా అర్థమవుతా ఉంది. ఇది చీకటి రోజు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే పార్లమెంట్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తూ ఓటు వేసిన పరిస్థితి. కేవలం వైసీపీ మాత్రమే ఎందుకు బయటకు వచ్చేసింది అంటారు? వైసీపీ అనేది గతంలో పరిపాలించింది. అమరావతి రాజధానికి సిద్ధం ఉంది. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతం, అమరావతి ప్రాంతాన్ని కూడా వైసీపీ శాసనసభ నియోజకవర్గం గెలుచుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువును చూసింది. కానీ ఇక్కడ ఉన్న స్థిర చరాస్తులను దొంగిలించుకోవటానికి, రోడ్లతో సహా తవ్వుకొని వెళ్ళటానికి వైసీపీ అనుచర గణం సెటిల్మెంట్లు చేయటానికి, ఈ ప్రాంతాన్ని శ్మశానం అని చెప్పటానికి, ఈ ప్రాంతం ఒక కులానికి మాత్రమే చెందిందని చెప్పటానికి, ఈ ప్రాంతం తాకట్టు పెట్టుకునేటటువంటి వస్తువులే కానీ ఇంకా వేరేది కాదని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు తమ్మినేని గారి దగ్గర నుంచి మన బొత్స గారి దాకా శ్మశానం అని చెప్పేసి, అనేకం ఎడారి అని చెప్పేసి, ఏముందయా అక్కడ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ప్రతిరోజు అమరావతిలోనే శాసనసభ నిర్వహించారు. ఆ తర్వాత ఈరోజు సందర్భం వచ్చి, అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏ విధంగా అయితే తోక ముడిచాడో అసెంబ్లీకి వెళ్ళకుండా, ఈరోజు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా తోక ముడిచి ఉంటే ఎంతో కొంత కొంచెం పరువు దక్కి ఉండేది. ఎందుకంటే వాళ్ళు వాకౌట్ చేసినంత మాత్రాన బిల్లు అనేది ఆగదు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి బిల్లు. ఇది తొగ్లక్ లాంటి రాజులు, విద్వేషపూర్వమైనటువంటి రాజులు, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి రాజులు కానివ్వండి, పరిపాలకులు కానివ్వండి, ముందు తరంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని కట్టడి చేయటానికి రాజ్యాంగబద్ధంగా ఈరోజు చేస్తున్నటువంటి బిల్లు రాజ్యాంగ ఆమోదమైనటువంటి బిల్లు. ఈరోజైనా కనీసం మాట్లాడకుండా కూర్చొని ఉంటే మిథున్ రెడ్డి గారు, మీకు ఎంపీగా ప్రజలు ఇచ్చేటటువంటి జీతభత్యాలు ఇవన్నిటి కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే ఇక్కడ 3 రాజధానుల అంశాన్ని కూడా ప్రస్తావించారు పార్లమెంట్లో. 3 ప్రాంతాలని సమాన దృష్టితో మేము అభివృద్ధి చేద్దామని 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొచ్చామని చెప్పి మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటే? 1వ తరగతి చదవనోడు 3వ క్లాస్ చదువుతాడా? ఈ ప్రాంతంలో రైతులు ఇంకా అగచాట్లు పడుతూ ఉన్నారు. లేఅవుట్స్ ఇవ్వలేదు, ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పాడు. ఈ ప్రాంతంలో అసంతృప్తిగా ఉన్నటువంటి రైతు ఎవరు? ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు మీ అనుచరులు కాదా? వాళ్ళ చేత మీరు ఎన్జిటీలో కేసులు వేయించలేదా? అమరావతి యొక్క నిర్మాణాన్ని మొదట్లో 18 నెలలు ఆపింది ఎవరు? మీ పార్టీ కాదా? తేట తెల్లమైనటువంటి రాజకీయాలు ఈరోజు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి గజనీగా మారిపోయి అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతిలో బడ్జెట్ 1వ ఫ్లోర్కి 2 అయింది, 3వ ఫ్లోర్కి 4 అయింది, 18లో ఇంత, 16లో ఇంత, 25లో ఇంత అని చెప్తా ఉన్నావు. నీ కడప యలహంక ప్యాలెస్ ఈరోజు కడితే ఎంత అయింది? మీ నాన్నగారు కట్టినప్పుడు ఎంత? కనీసం ప్రాజెక్ట్ యొక్క విలువ, ఈ విలువ పెరిగిపోవటానికి కారణం నువ్వు కాదా?
ఆ రోజుల్లో గుత్తేదారు ఎంతకైతే పాడుకున్నాడో, కాంట్రాక్ట్ ఎంతకైతే ఇచ్చారో, నిర్విరామంగా నిర్ఘాటంగా పని జరుగుతూ ఉంటే ఆ రేటుకే జరిగేది కదా. ఇంత ప్రజాధనం వృధా అవ్వటానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే కదా. మరి సిగ్గు లేకుండా 2018లో ఇంతక సరాసరి 2026కి వచ్చేటప్పుడు ఇంత పెంచారని చెప్తున్నావు. ఇందులో గుత్తేదారికి 200 కోట్లు ఏదో ఇస్తున్నారని చెప్తున్నావు. 4.55% నీకు తెలిసి తెలియని లెక్కలు. గజనీ అవతారం ఎత్తి నీకు తెలిసిన పాఠాన్ని జనం ముందు అప్పచెప్పటం వల్ల గతంలో పూర్వపు ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక మర్యాద కూడా, గౌరవం కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు. ఈ విషయాన్ని చెమ్మటం ఆపేసేయండి. అమరావతి ప్రాంతంలో 24/7 పని జరుగుతూ ఉంది. ఇక్కడ రమారమి 24,000 మంది కార్మికులు పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాత్రమే సెలవు. ప్రతి ఒక్కళ్ళు కూడా నామ్స్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. రోడ్స్ నిర్మాణం కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, అమరావతి మొత్తం కూడా 1, 2, 3 కాంట్రాక్టర్లు మేజర్లు అయితే, లేదా 10 మంది మేజర్ కాంట్రాక్టర్లు అయితే వాళ్ళ కింద సబ్ కాంట్రాక్టర్లుగా ఒక 100 మంది తయారయ్యారు. ప్రతి ప్రాంతాన్ని కూడా విభజించుకొని డెవలప్మెంట్ని నలుమూలల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. కళ్ళు ఉండి చూడలోని కబోజీ పక్షులు లాంటి ప్రాంతీయ విద్వేషాలు లాంటి రెచ్చగొట్టే ఒక తుగ్లక్ లాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళని విని తెలిసి తెలియక ఇక ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే గజనీ అవతారమే గుండు గీసుకుని దాని మీద రాసుకో జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చూస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఛీ అని అనబోతుంది. రాజధాని ఫ్యూచర్లో ఎవరైనా ఏదైనా చట్టపరమైనటువంటి అంశాలను తీసుకొని మార్చడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా పరిపూర్ణంగా తీసేద్దాము, దాన్ని చట్టబద్ధత కల్పిద్దాము. బైఫర్కేషన్ యాక్ట్ 2014లోని సబ్ క్లాస్ 5లో నుంచి క్లాస్ 5 నుంచి సబ్ క్లాస్ 2లో అక్కడ అమరావతి అనేటటువంటి పదాన్ని ఆంధ్ర క్యాపిటల్గా అమెండ్మెంట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అమరావతి కాలకాలాలకి ఎప్పటికీ స్థిరపడుతుంది. కానీ అమరావతి లేకుండా చంద్రబాబు నాయుడు చేయటం ఏంటో నువ్వు చేసావు. రాజధాని లేకుండా నువ్వు చేసావు.